హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చలిలో ఉన్నాను అని అక్కడ చెప్దాం అనుకున్నాను గానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం అస్సలు అవ్వలేదు. అక్కడ ఇవ్వడానికి ట్రై చేశాను. చలిలో అస్సలు అవ్వలేదు. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము ఇక్కడ అమెరికాలో విప్రో ఎంప్లాయీస్ తర్వాత ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ గెట్ టుగెదర్ అయ్యాము. సో ఈ ఈవెంట్ ఎలా జరిగింది ఏంటి చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. చూసేయండి, మిస్ అవ్వద్దు, స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫస్ట్లో కొద్దిగా బోర్ కొట్టినా గేమ్స్ దగ్గరకు వచ్చేస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. సో ఇలా అయితే ఫస్ట్ మేము డెకరేషన్ చేసాము. ఈ ఈవెంట్ వచ్చేసి మేము ఒక చర్చ్లో తీసుకున్నాము. చర్చ్ ఆఫీస్లో లైక్ అంటే ఫంక్షన్ హాల్ లాగా ఉంటాయి ఇక్కడ. సో ఆ ఫంక్షన్ హాల్లో అయితే మేము ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇది ఈవెంట్ బిఫోర్ డే అనమాట. అంటే అంత మొత్తం ఆ రోజే వచ్చి డెకరేట్ చేసుకొని తర్వాత ఈవెంట్ చేసుకోవాలంటే కష్టం కదా. సో సాటర్డే ఈవెంట్ అయితే ఫ్రైడే ఈవినింగ్ మేము ఇలా గ్యాదర్ అయ్యి మొత్తం డెకరేషన్ అయితే చేసేసుకుంటూ ఉన్నాము. మొత్తం ఆ రోజే చేయలేదు, లైక్ 80% డెకరేషన్ అయితే బిఫోర్ డే కంప్లీట్ చేసుకొనేసి ఇంటికి వెళ్ళిపోయి మరి నెక్స్ట్ డే వచ్చేసాక నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేసాము. అంటే ఈ ప్లాన్ వచ్చేసి 2-3 డేస్ బిఫోర్ది కాదు, ఒక 3-2 వీక్స్ బిఫోర్ నుంచి ఇది ప్లాన్ చేసినది. డెకరేషన్ తర్వాత ఫుడ్కి సంబంధించి గేమ్స్కి సంబంధించి ఇలా ఆర్గనైజ్ చేసి డిఫరెంట్ టీమ్స్ ఫామ్ అయ్యి ఇలా ప్లాన్ చేసి మొత్తం అంతా డెకోర్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చామని చెప్పాము కదా, ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. యాక్చువల్గా 9కే ఇక్కడ గ్యాదర్ అవ్వాల్సింది, 10:30కి మొత్తం అందరూ వస్తారు. సో ఆలోపు 9కి వచ్చేసి రిమైనింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేయాల్సింది. అయితే రావడం కొద్దిగా లేట్ అయింది, 9:30 అలా అయింది మేము వెళ్ళే పాటికి. అయితే మాకన్నా ముందు ఆర్గనైజింగ్ టీం వాళ్ళు అయితే ఉండిన్నారు చాలామంది. సో ఇలా రాగానే మొత్తం అందరం కలిసి డెకరేషన్ అయితే కంప్లీట్ చేసాం. ఈవెంట్ రోజు మార్నింగ్ వచ్చేసి ఓన్లీ ఆర్గనైజింగ్ టీం ఒక్కటే కాదు, తర్వాత వచ్చిన ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ కూడా త్వరగా వచ్చింటారు కదా, వాళ్ళు కూడా హెల్ప్ చేశారు డెకరేషన్లో. సో ఇలా మొత్తం అందరూ కలిసి అయితే సక్సెస్ఫుల్గా డెకరేషన్ కంప్లీట్ చేసేస్తూ ఉన్నాము. ఇక్కడ చూపిస్తున్న వచ్చేసి హ్యాండ్ బ్యాండ్స్ వచ్చిన ఎంప్లాయీస్కి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి కిడ్స్కి మొత్తం అందరికీ ఇలా చెరొకటి హ్యాండ్కి అయితే బ్యాండ్స్ ఇస్తాము. చెప్పాను కదా ఫన్ గేమ్స్ ఉంటాయనేసి. సో బేస్డ్ ఆన్ బ్యాండ్ కలర్స్ మేము వచ్చేసి డివైడ్ చేస్తాము గ్రూప్స్. సో అందుకు ఇలా అన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నాము. అందరూ వచ్చాక అప్పుడు మనం అన్నీ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా. సో ఇలా అయితే మొత్తం అంతా సెట్ చేసి పెట్టుకుంటున్నాము. త్వరగా వచ్చిన వాళ్ళకు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చింటారు కదా, సో వాళ్ళకు కాఫీ డోనట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇలా అయితే మొత్తం డెకరేషన్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. టైం అయితే అయిపోతుంది. ఫుడ్ కూడా ఆర్డర్ చేసేసాము. ఫుడ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12-12:30కి అలా అయితే వస్తుంది. ముందుగానే వస్తే చల్లారిపోతుంది కదా, సో అందుకనేసి ఆఫ్టర్నూన్ 12కి వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారా మొత్తం అంతా రావడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇలా అయితే చేయికి ఒక బ్యాండ్ ఇచ్చేసి తర్వాత మేము ఇక్కడ స్టాల్ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తాము. స్టాల్ గేమ్స్ అంటే ఇక్కడ మేము టికెట్స్ ఇస్తున్నాము. ఆ టికెట్స్తో 4 టికెట్స్ స్టాల్ గేమ్స్ మేము 4 స్టాల్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాం కదా. సో చెరొకటి తీసుకునేసి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్న గేమ్సే మొత్తం అన్నీ. ఇలా టేబుల్ బాల్స్ తర్వాత డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, నేనైతే మర్చిపోయాను. సో ఇలా అయితే గేమ్స్ స్టాల్ గేమ్స్ అన్నీ మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కాంపిటీషన్ ఇది. యాక్చువల్గా విన్నర్స్కి ప్రైజెస్ కూడా ఉంటాయి. సో మరి తర్వాత కూడా గేమ్స్ ఆడాలి అంటే అవి వేరే సపరేట్ టికెట్స్ అయితే ఉన్నాయి. సో వాటిని తీసుకొని ఫన్ లాగా ఎన్నిసార్లు అయినా గేమ్స్ అనేవి ఆడొచ్చు. సో ఇలా మొత్తం అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అండ్ చాలా హ్యాపీగా ఉన్నింది. అందరూ ఇలా కలిసి ఎంప్లాయీస్ తర్వాత ఫ్యామిలీస్ ఎప్పుడో ఒకసారి కలుస్తాం కదా, ఎప్పుడూ ఆఫీస్ వర్క్స్ అంటూ బిజీ అయిపోతాం. సో ఇలాంటి బ్రేక్ ఖచ్చితంగా చాలా అవసరం మనకు. సో ఇలా అయితే అందరినీ చూసేపాటికి చాలా సంతోషం వేసింది. దట్ టు లైక్ ఇండియన్స్ మొత్తం అందరం ఇక్కడ ఒకటే దగ్గర కలవడం చాలా హ్యాపీ అనిపించింది. ఆఫ్ కోర్స్ మా ఫ్యామిలీ గుర్తొచ్చింది అనుకోండి. సో ఇలా అయితే గేమ్స్ ఆడుతూ ఉన్నారు కదా. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి 4 స్టాల్ గేమ్స్ కాకుండా సపరేట్ ఫోటో బూత్ అనేది కూడా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇన్స్టాంట్గా బ్లూటూత్కి కనెక్ట్ చేసేసి డివైస్ని ఇన్స్టాంట్ ఒక ఫోటో అయితే ఇస్తారు. సో ఇలా అందరూ ఫొటోస్ కూడా తీసుకుంటూ ఉన్నారు. అక్కడ ఫొటోస్ తీసుకోవడానికైతే మేము సపరేట్గా ఫ్రేమ్ అయితే ఫామ్ చేసాము. ఇలా థర్మోకోల్ షీట్ తీసుకొనేసి ఇలా అక్కడ చూపిస్తున్నాను చూడండి, అక్కడ ఉంది బ్యాక్ సైడ్ గోడకు. సో దాన్ని అయితే మేము ఇలా విప్రో ఫన్ ఫీస్ట్ 2025 అనేసి మొత్తం అంతా ఇలా డెకోర్ చేసి పెట్టాము.
కావాల్సిన వాళ్ళు అంటే ఫ్యామిలీస్తో తర్వాత కిడ్స్ సపరేట్గా ఎన్ని ఫొటోస్ అయితే అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. కానీ ఇవ్వడం మాత్రం మేము ఒక ఫోటో అయితే ప్రింట్ ఇస్తున్నాం ఇక్కడ. అలానే ఇదొక గేమ్. తర్వాత ఇక్కడ రింగ్ వేసేది, ఇది నాకు చాలా ఇష్టం రింగ్స్ వేయడం. నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాను. యాక్చువల్గా ఇవన్నీ చూస్తుంటే నాకు మన ఊర్లో ఎగ్జిబిషన్ అయితే గుర్తొచ్చింది. చాలా ఫన్గా సూపర్గా, అంటే మెమొరీస్ అన్నీ వెనక్కి వచ్చినట్టు అనిపించింది ఈ గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటే. సో ఇందులో నేను పార్టిసిపేట్ చేశాను కానీ ఒక్క రింగ్లో కూడా వేయలేదు కరెక్ట్గా. కానీ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ కదా, గెలుస్తామో లేదో తర్వాత సంగతి. ఫస్ట్ పార్టిసిపేట్ చేయాలి, మరి పార్టిసిపేట్ చేయకుండా పడదులే అనేసి వదిలేయకూడదు, ఏదైనా ట్రై చేయాలి ఫస్ట్. సో ఇలా అయితే ట్రై చేస్తే అవ్వలేదు. ఒక గేమ్ కాకపోతే ఏంటి, ఇంకొక గేమ్ ఉంది కదా అనేసి మరొక గేమ్ ఆడడానికి అయితే వెళ్ళాను నేను. సో అందరూ బిజీ అయిపోయారు. ఇక్కడ స్టాల్ గేమ్స్ అందరికీ చాలా బాగా నచ్చాయి. సో ఒక్కొక్కరు రావడం జరుగుతుంది. అందరూ ఇలా అయితే కలిసి మాట్లాడుతూ గేమ్స్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నేను ఆడిన గేమ్ కూడా మీకు చూపిస్తాను. ఈ స్టాల్ గేమ్స్ ఎలా పెట్టామంటే కిడ్స్ ఆడొచ్చు, తర్వాత పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చు అనేలాగా మొత్తం అందరూ ఆడేలాగా ప్లాన్ చేసుకొని ఈ స్టాల్ గేమ్స్ అయితే పెట్టాము. గేమ్స్ టీమ్ సపరేట్గా ఉంటారు కదా, సో వాళ్ళైతే ఇలా ప్లాన్ చేశారు. చాలా బాగా అనిపించింది గేమ్స్. సో ఇక్కడ చూపిస్తున్నదే ఇందాక చెప్పాను కదా, ఇది మేమే రెడీ చేసామనేసి. ఆ విప్రో క్లౌడ్ లాగా కట్ చేసి మొత్తం అంతా రెడీ చేసాము. బట్ ఆ స్టిక్కర్స్ అంతా మొత్తం ఆన్లైన్లో తెప్పించి పెట్టాము. సో వాటికి సూట్ అయినవంతా అలా కరిపించేసి అలా అయితే పెట్టాము. ఇది ఎలా ఉందో కింద కమెంట్ చేయండి నాకు. ఓకే, సో డిఫరెంట్ గేమ్స్ కదా, ఈ గేమ్ కూడా ఆడదాం అనుకున్నా. అఫ్ కోర్స్ నేను కూడా 4 టికెట్స్ తీసుకున్నాను అనుకోండి, ఫ్రీగా అయితే లేదు. నేను కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. అయితే ఒక గేమ్లో ఒక పాయింట్ వచ్చింది అంతే. కానీ ఇక్కడ గేమ్స్ ఎలా అంటే మొత్తం అన్ని స్టాల్ గేమ్స్ పెడతాం కదా, వాటిలో హైయెస్ట్ వచ్చిన వాళ్ళకు మరీ ఇంకొకసారి పెట్టి తర్వాత ప్రైజెస్ ఇస్తారనమాట. అంత ఈజీ అయితే కాదు ఇక్కడ గేమ్స్ ఆడడం అంటే. సో ఇంకొక గేమ్ ఆడడానికి అయితే వచ్చేసాను చూడండి. ఇక్కడ మరీ ఫన్నీగా ఉంటుంది. నేను ముందు రోజు డెకరేషన్ తర్వాత ముందు మేము కలిసినప్పుడు అయితే ఇలా ట్రై చేసాము వేయడానికి వస్తుందా లేదా అనేసి. అప్పుడైతే అస్సలు మిస్ అవ్వకుండా 9, 8, 7 అలా పడుతూ పోయాయి. ఇప్పుడు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేద్దామంటే ఒకటి కూడా పడట్లేదు. సరే ట్రై చేద్దామని ఒకటి ఇంకొకటి లాస్ట్లో వేస్తే మొత్తానికైతే ఒక 7 పాయింట్స్ వచ్చాయి. అయితే అక్కడ హైయెస్ట్ 30 పాయింట్స్ దాకా ఉన్నాయి. 4 టోటల్గా ఇస్తారు మనకు ఆరోస్. సో ఏదైతే ఏమి ఒక పాయింట్ అయితే వచ్చింది అనుకునేసి ఇంకా ఆ గేమ్ కూడా ఆడి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ గేమ్స్ వస్తాయి, మిస్ అవ్వకండి. ఇక్కడ మీకు అస్సలు బోర్ కొట్టదు. ఎంత బాగా ఎంజాయ్ చేశారు తెలుసా, అస్సలు పెద్దవాళ్ళు తర్వాత చిన్న పిల్లలు అని కాకుండా అందరూ సూపర్గా ఎంజాయ్ చేశారు. ఆ గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే గేమ్స్ మేము ఒక 4 గ్రూప్ గేమ్స్ అనుకున్నాం కానీ టైం సరిపోలేదు. సో లంచ్ టైం అయిపోయింది, 1:30 అవుతూ ఉండింది అనుకుంటా. సో అందుకు మేము ఇక్కడ 2 గేమ్స్ మాత్రమే పెడుతున్నాము. ఈ గేమ్స్ ఎలా ఉన్నాయో కూడా కింద కమెంట్ చేయండి. తర్వాత మీరు ఎప్పుడైనా ఇలా ఎంప్లాయీస్ తర్వాత ఫ్యామిలీస్ కూడా గెట్ టుగెదర్ అయ్యి ఏవైనా గేమ్స్ ఆడి మీరు కూడా విన్ అయ్యింటే నాకు కింద కమెంట్ సెషన్లో పెట్టండి. ఇప్పుడైతే గ్రూప్ గేమ్స్ పెడతాను, చూసేసేయండి. Okay, noted. We will let the last go. And we will see you guys. Okay, ready? You know who is Navanchu? You have just given away who knows someone else. Okay, I am Navanchu. Hi everyone. You cannot take the stage. Claps.
ఇక్కడ చూస్తే ఫస్ట్ గెలిచారు కదా, అది యాక్చువల్గా ట్రయల్, అది చెప్పలేదు, ట్రయల్ గేమ్ లాగా చేశారు. ఫస్ట్ ఏ టీం గెలిచింది, తర్వాత రియల్ గేమ్లో వచ్చేసి సెకండ్ టీం, అంతకుముందు ఓడిపోయిన టీం అయితే గెలిచేసింది. యాక్చువల్గా 4 టీమ్స్గా డివైడ్ చేసాము. సో 2 టీమ్స్ ఇలా కంబైండ్ అయ్యి ఫస్ట్ గేమ్ అయితే ఆడిచ్చేసాము. నచ్చిందని అనుకున్నాను. నెక్స్ట్ గేమ్ చూద్దాం. Okay. Let the best person win. Okay. 3, 2, 1. Head, knee, head, toes, toes, knee, head, knee, toe, head, knee, head. Go. వీడియో బ్యాక్గ్రౌండ్లో నా నవ్వు వినలేక మ్యూట్ చేసేసాను, కానీ విన్నింగ్ చాలా బాగుండింది. 2 గ్రూప్స్ నుంచి కొంతమంది అయితే వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ 2 గ్రూప్స్ అయితే ఉన్నాయి కదా, సో ఆ గ్రూప్స్ నుంచి కొంతమంది వచ్చేసి ఇలా పార్టిసిపేట్ చేస్తున్నారు. చూడండి. Knee, toes, head, waist, waist, waist. Knees, toes, head, waist, knees, toes, head, waist, knees. Go. భలే అనిపించాయి కదా గేమ్స్ చూడడానికి, చాలా బాగా ఎంజాయ్ చేశారు. అయితే లంచ్కి ఇంకా టైం అయిపోయింది అనేసి లంచ్కి అయితే స్టార్ట్ అయిపోయింది. లంచ్లో ఏమేమి వెరైటీస్ పెట్టామో చూద్దాం ఇక్కడ. సో ఆబ్వియస్గా ప్లేట్స్, స్పూన్స్, టిష్యూ పేపర్స్ పెట్టేసి, తర్వాత ఇక్కడ వెజ్ తర్వాత నాన్ వెజ్ కూడా అరేంజ్ చేశారు. సో వెజ్లో వచ్చేసి ఇక్కడ చిల్లీ గోబీ మంచూరియన్, అలానే చికెన్ స్టార్టర్, నూడిల్స్, నాన్, అలానే వెజ్ వాళ్ళకు పన్నీర్ కర్రీ, నాన్ వెజ్ వాళ్ళకు చికెన్ కర్రీ, వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ, తర్వాత అందరూ తినడానికి అన్నం, రసం, పెరుగు పచ్చడి, వడియాలు, ఇంకా స్వీట్ చెప్పాల్సిన అవసరం లేదు, రసగుల్లా సూపర్గా ఉండింది. అలానే ఇక్కడ చిన్నపిల్లలకు పిజ్జాస్ అయితే తెప్పించారు. అఫ్ కోర్స్ చిన్నపిల్లలే కాదనుకోండి, మేము కూడా మొత్తం అందరం తిన్నాము పిజ్జాస్. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ఇలా అయితే తింటూ తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఉన్నాయి, స్ప్రైట్, కోకోకోలా. నాకు ఇష్టమైన స్ప్రైట్ కూడా తీసేసుకొని ఇలా అయితే లంచ్ ఫినిష్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా లంచ్ తర్వాత కూడా గేమ్స్ ప్లాన్ చేసాము, అయితే టైం సరిపోలేదు, 2-2:30 అవుతూ ఉన్నింది అప్పటికి. అందుకనేసి ఆ గేమ్స్ అయితే స్కిప్ చేసేసాం. అయితే కొందరు లేట్గా వచ్చింటారు కదా, సో వాళ్ళు అయితే లంచ్ తర్వాత ఇంకా స్టాల్ గేమ్స్ అయితే ఆడాల్సినవి పెండింగ్ ఉన్నింది. మొత్తం వాళ్ళు కూడా ఆడిన తర్వాత ఇక విన్నర్స్ అయితే అనౌన్స్ చేసేసి గిఫ్ట్స్ కూడా ప్రైజెస్ కూడా ఇచ్చేశారు. ఇక్కడ చూపిస్తున్న వచ్చేసి మేము ఎంప్లాయీస్కి తర్వాత ఫంక్షన్కి వచ్చిన కిడ్స్కి కూడా ఇలా కిడ్స్ అనేసి పెట్టాము. ఇక్కడ ఎంప్లాయీస్ అందరికీ ఇలా మొమెంటోస్ అయితే ఇచ్చారు. ఇక్కడ వాటర్ బాటిల్ విప్రో 2025 ఫన్ ఫీజ్ అనేసి ప్రింట్ వేసి ఇచ్చారు. చాలా బాగా నచ్చింది నాకైతే. సో విన్ అయిన వాళ్ళందరూ ప్రైసెస్ తీసుకొని ఒకరు ఇంకా బయలుదేరుతూ ఉన్నారు ఇంటికి. ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి చెప్పాను కదా ఫోటో బూత్ పెట్టామనేసి. సో ఇందులో నుంచి ఇన్స్టాంట్గా మనం బ్లూటూత్ కనెక్ట్ చేసేసి ఇలా ఫొటోస్ అయితే బయటికి తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి మా ఫోటోని, మా ఫ్యామిలీ ఫోటో ఇలా అయితే తీసుకున్నాను. నాకు ఇలా థాట్ వచ్చింది. సో ఇలా తీసుకున్న తర్వాత మొత్తం అందరం ఇంకా ఫ్యామిలీస్ అందరు భోంచేసి ప్రైజెస్ అన్నీ తీసుకునేసాక ఇంకా ఒక్కొక్కరు బయలుదేరుతున్నారు. సో చాలామంది ఇక్కడ ఫంక్షన్ అయిపోయాక మొత్తం ఫ్యామిలీస్ అందరూ కలిసి క్లీనింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఆర్గనైజింగ్ టీం లాస్ట్లో ఇంకా ఫొటోస్ అయితే తీసుకొనేసి ఇంకా క్లీనింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. ఫంక్షన్ హాల్ వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో వాళ్ళకి రిటర్న్ అలానే ఇవ్వాలి కదా. సో ఇక్కడ అందరం కలిసి క్లీనింగ్ చేసేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంతేనండి ఈ వీడియో.